వర్షపాతం నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మొక్కజొన్న, కూరగాయలు, చిరుధాన్యాలు వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని కోరారు. వచ్చే సీజన్లోనూ నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉందని, ప్రాజెక్టుల్లోనూ నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగిస్తున్నామని తెలిపారు. మనం చెప్తున్నాము, తర్వాత కూడా నాటితే ఏం చేస్తాము? ఏం చెప్పారు? ఎంత నీళ్ళు ఉన్నాయి మొత్తం ఇచ్చేస్తారు. లేదు అంటే వాళ్ళు ఓన్ రిస్క్లో చేస్తే నాకు మా దగ్గర తీసుకురండి అంటే వాళ్ళకి చెప్పలేదు. ఉన్న నీళ్ళు కూడా సరిపోవు. 3 times మాత్రమే వస్తుంది. 3 times వడ్లు కావు. 9 times కావాలి, 9 times కావాలి. వాళ్ళు చాలా వాటర్ వాడిండు అంటే మళ్ళీ లాస్ట్ వాళ్ళకి చివరి వరకు రావు అంటే వాళ్ళు ఇంటు ద హోల్ మెషినరీ మనం ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ మనం చూస్తాము. ఏదో ఒకడు ముందు వాళ్ళు వడ్లు వేసుకొని మళ్ళీ చెప్తున్నాను, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఖచ్చితంగా ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, ముందటి నుంచి చెప్తున్నా పరంగా. అండ్ అది దాదాపు ఇప్పటి వరకు కరెక్ట్ ప్రిడిక్షన్ అయింది. దానికంటే ఎక్కువ వర్షం ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, ఈసారి సెప్టెంబర్, అక్టోబర్ మొత్తం డ్రై అవుతుంది. ఆగస్టులో కూడా జిల్లాకి, కరీంనగర్కి और అక్కడ అది హైదరాబాద్ సంబంధించిన పంపిస్తున్నాం. పబ్లిక్ కూడా మన రాష్ట్ర వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ మనం సాగు కోసం వదిలేసి అక్కడ తాగడానికి నీళ్ళు ఇవ్వము అంటే నో గవర్నమెంట్ కెన్ అంటే విల్ నాట్. మనకి ఎలంపల్లి ఇప్పుడు కూడా 75% మాత్రమే నిండిపోయింది. ఈసారి అల్నినో ప్రభావం వలన వర్షం తక్కువ అవుతుంది. కొన్ని మండల్లో కోటపల్లి మండల్ ఉండవచ్చు, చెన్నూరు మండల్ ఉండవచ్చు, దండేపల్లి మండల్ ఉండవచ్చు. అట్లా ఉన్న మండల్లో ఆల్రెడీ వర్షం చాలా తక్కువ అయింది. తర్వాత కూడా చాలామంది రైతులు ఇప్పుడు కూడా వడ్లు వేయడానికి రెడీ ఉన్నారు. అండ్ రెగ్యులర్గా మాకు వాటర్ ఇప్పించండి మళ్ళీ చెప్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, వడ్లు కోసం వాటర్ ఇవ్వడానికి కష్టం అవుతుంది. వడ్లు కోసం వాటర్ లేవు. ఉన్న వాటర్ కూడా మనము ప్రాజెక్ట్లో ఉన్న వాటర్ కూడా తాగడానికి మాత్రమే యూజ్కి వస్తుంది. ఈరోజు ఇరిగేషన్ ఈఎన్సీ గారితో కూడా డిస్కస్ చేశాను. మనకి గొల్లబాగు ప్రాజెక్ట్లో ఉన్నాయి. గొల్లబాగు ప్రాజెక్ట్లో 0.5 TMC మాత్రమే వాటర్ ఉంది. 0.5 TMC వాటర్ తోటి ఇతరుల క్రాప్కి మాత్రమే వాటర్ ఇవ్వగలుగుతాము. అంటే వాటర్ ఇంటెన్సివ్ క్రాప్కి మనము ప్యాడీకి మనము 1 ఎకరంకి వాటర్ ఇవ్వాలి అంటే ఆ 1 ఎకరంకి వాటర్ తోటి దాదాపు 3 to 4 acre నాన్ ప్యాడీ క్రాప్కి మనం వాటర్ ఇవ్వగలుగుతాము. సో మనం ఎప్పుడైనా క్రైసిస్ ఉంటుంది అంటే ఎట్లా చేస్తాం, ఎక్కువ మందికి లబ్ధి జరగాలి, అట్లా మనం ఆలోచించి మనం పని చేస్తాము. సో మన దగ్గర ఉన్న వాటర్ ఇస్తున్నాము గొల్లపల్లి ప్రాజెక్టు నుంచి. కానీ మళ్ళీ చెప్తున్నాను, దాని నుంచి వడ్లు నాటితే వడ్లు కోసం వాటర్ సరిపోవు, వడ్లు కోసం వాటర్ ఉండవు, వడ్లు డ్యామేజ్ అవుతుంది, మంచిగా ఈల్డ్ రావు. ఖచ్చితంగా ఇది ఇతరుల క్రాప్ కోసం మాత్రమే ఇరిగేషన్ వాటర్ పనికి వస్తుంది. ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇతర క్రాప్కి మనం వాటర్ ఇవ్వచ్చు ఆర్ గ్రౌండ్ వాటర్ తోటి కూడా ఇరిగేషన్ మనం చేయగలుగుతాము. కానీ ఎప్పుడైనా మనం వడ్లు వేసాము అంటే వడ్లు కోసం కావాల్సింది వాటర్ ఈసారి సరిపోవు. మళ్ళీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఫుల్గా దాదాపు డ్రై ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆగస్ట్ మంత్లో మనం డెఫిసిట్కి వచ్చేసాము. ఇప్పుడు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, రెయిన్ ఎట్లా వస్తున్నాయి అంటే ఒకటే రోజు విపరీతంగా రెయిన్ వస్తున్నాయి, మళ్ళీ నెల వరకు రెయిన్ కావట్లేదు, 15 days వరకు మళ్ళీ రెయిన్ కావట్లేదు. అట్లా ఉన్న పరిస్థితిలో మనం లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్, పప్పు సంబంధించిన ఉండవచ్చు, కాటన్ సంబంధించిన ఉండవచ్చు, మక్కా సంబంధించిన ఉండవచ్చు, రకరకాల క్రాప్ సంబంధించిన మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించిన సీడ్ కూడా మన దగ్గర సఫిషియెంట్గా అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న వాటర్స్ మొత్తం ఇస్తాము, కానీ ఆ ఉన్న వాటర్ కూడా వడ్లు కోసం సరిపోవు. వడ్లు లాస్ట్ మూమెంట్కి వాటర్ ఇవ్వకపోతే మంచిగా ఈల్డ్ రావు, ఆ టైంకి రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి మీ అందరితోటి
ముందే చెప్తున్నాను, మన వాటర్ గొల్లవాగు ప్రాజెక్టులో ఇంకా ఇతర ప్రాజెక్టులో కూడా ఏమైనా వాటర్ ఉన్నాయి రైతులకు ఇస్తాము, కానీ ఆ వాటర్ వడ్లు కోసం సరిపోవు. కూడా వాటర్ ఉండవు, వడ్లు వేస్తాము అట్లా ఉంటే అంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్. మనం మొదటి నుంచి ఈసారి చెప్తున్నాను ఈసారి వర్షం తక్కువ వస్తుంది. జూన్ నెల నుంచి మన ఇమీడియట్గా చెప్తున్నాను ఈసారి మనకి ఐఎండి నుంచి ఎప్పటి నుంచి ప్రిడిక్షన్స్ వచ్చినాయి ఆ రోజు నుంచి మాత్రమే మనం చెప్తున్నాము ఈసారి రెయిన్ తక్కువ అవుతుంది. తక్కువ రెయిన్ కూడా ఆగస్ట్ మిడ్, ఇప్పటి నుంచి ఆగస్ట్ మిడ్, సెప్టెంబర్, అక్టోబర్లో మొత్తం డ్రై ఉంటుంది. ఉన్న ప్రాజెక్ట్ వాటర్ కూడా మనము తాగడానికి మాత్రమే వాడతాము. ఇప్పుడు మనం ఎలంపల్లి ప్రాజెక్ట్ నుంచి దాదాపు 16 TMC ఆల్రెడీ లిఫ్ట్ చేసి పంపాము. ఎందుకు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, వాటర్ తక్కువ ఉంటుంది అంటే ఉన్న ప్రాజెక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పబ్లిక్కి హక్కు ఉంటుంది. తాగడానికి ఫస్ట్ ప్రయారిటీ, తాగడానికి సరిపోయిన తర్వాతే సాగు కోసం వాటర్ ఇవ్వగలుగుతాము. ఎవరైనా వడ్లు వేసిండ్రు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి వాటర్ ఉంటే మాత్రం ఇవ్వగలుగుతాము, వాటర్ లేకుండా ఇవ్వలేకపోతున్నాము. ఎందుకు వాటర్ ఉంటే ఇవ్వగలుగుతాము, తాగనీటి వదిలేసి సాగు కోసం వాటర్ ఇస్తాం, అట్లా అది కరెక్ట్గా లేవు అండ్ అట్లా మనం చేయలేకపోతున్నాము. ఖచ్చితంగా డ్రై క్రాప్స్ వేస్తే మాత్రం ఈసారి సక్సెస్ అవుతుంది. లేదు అంటే వడ్లు ఎప్పుడు కూడా వేయడానికి రెడీ ఉంటారు అంటే ఈ రైతులు సొంత రిస్క్ మీద వేయండి, దానికి ఇబ్బంది పడతారు. మనం మళ్ళీ చెప్తున్నాను, వడ్లుకి రేట్ ఎక్కువ ఉండవచ్చు కాబట్టి మీరు చూసుకొని చేస్తే అంటే వడ్లు మంచిగా వస్తే మాత్రం మీరు అమ్ముతారు, రాకపోతే ఇబ్బంది పడతారు. మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ సైంటిస్ట్ రెగ్యులర్గా చెప్తున్నారు, ఈ పరిస్థితిలో వడ్లు నాటిండ్రు అంటే కరెక్ట్గా ఈల్డ్ రావు. మళ్ళీ మనం ఎన్నిసారి వాటర్ ఇస్తున్నాము, ఫేజ్ వారీగా వాటర్ ఇస్తే అంటే దాని నుంచి మనకి ఆల్టర్నేట్ క్రాప్ మక్కా ఉండవచ్చు, పల్సెస్ ఉండవచ్చు, దానికి మంచిగా రేటు వస్తుంది. లాస్ట్ టైం కూడా మక్కా సంబంధించిన రబీలో ఎంతవరకు లాస్ట్ వరకు చివరి వరకు కూడా ఎంతమంది తీసుకోవచ్చునో మొత్తం కొన్నాము. అన్ని రకాల మార్కెటింగ్ ఫెసిలిటీ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు బయట మార్కెట్లో కూడా ఎంఎస్పి కంటే ఇప్పుడు ఎక్కువ రేట్ కూడా అవుతుంది కాబట్టి వేరే పంట వేస్తే మనకి నష్టం అవుతుంది కదా, అట్లా కూడా ఏమీ లేవు. మన దగ్గర ఉన్న వాటర్స్ మనం ఇస్తాము, కానీ ఉన్న వాటర్ వడ్లు కోసం సరిపోవు. మనం రెగ్యులర్గా చెప్తున్నాము, జూన్ 1 నుంచి మనం చెప్తున్నాను ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ ఖరీఫ్లో చాలా ఇష్యూ ఉంటుంది. మళ్ళీ వచ్చే రబీలో ఇంకా ఇష్యూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 2 సీజన్స్ ఖచ్చితంగా వడ్లు నుంచి డ్రై క్రాప్కి ఫర్ బెనిఫిట్ మూవ్ అవ్వాలి.